ఎలా అనిపించింది మేడం? జస్ట్ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? అన్ని హైలైట్స్, అన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఈ బీజం చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. సంక్రాంతికి బెస్ట్ సినిమా. ఉంటేనే అసలు ఆ ఫైటింగ్ సీన్ ఇంకా ఎలివేషన్ అయింది. స్టెప్లు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా? లేవు ఈ సినిమా గురించి. చాలా బాగుందండి. ఇంకా హైలైట్స్ ఏమనిపించింది? సినిమానే హైలైట్ అంటుంటే. మిస్ మహారాజ్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్ మూవీలో? హైలైట్స్ అంటే అందరు చూడగల సినిమా మాకు బాగా నచ్చింది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. మా అన్ని మాస్ క్రౌడ్కి కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది సినిమా. మాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఓకే, అది తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ మ్యూజిక్ బ్రహ్మాండం, గ్రేట్, ఎక్సలెంట్. ఫైట్స్ ఎలా ఉన్నాయి సార్? ఫైట్స్ చాలా బాగున్నాయి. బాలకృష్ణ ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫైట్సే బాగున్నాయి. చాలా సాంగ్ ఎలా అనిపించింది? ఏమండి డబుల్ సాంగ్ ద్రవిడ్ సాంగ్ అసలు చెప్పక్కర్లేదు. అసలు అక్కడ బాలయ్య పేరు తీసుకోవడం మాకు అది కావాలని వచ్చింది. తమన్ గారు చాలా బాగుంది, చాలా బాగుంది. బీజం అదిరిపోయింది అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా 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 బాగుంది. అదిరిపోయింది. జై బాలయ్య, జై జై బాలయ్య. చించేసాడు ఆ వయసులో, అలా అంత చించడం ఏంటి? అదేం యాక్టింగ్ అసలు? అతను వయసు ఏమైనా కనిపిస్తుందా? మేము ముసలోళ్ళం, అతను యంగ్. పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. అది ఎంజాయ్ చేసేవాడు అది ఎంజాయ్ చేస్తారు. పని లేదు కాబట్టి ట్రోల్ చేసుకుంటున్నారు. అసలు ఏజ్ ఎక్కడ కనిపించింది బాలయ్య అసలు? మూవీ డాక్టర్ మహారాజ్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. సంక్రాంతికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ. గేమ్ చేంజర్ వర్సెస్ డాక్ మహారాజ్ అంటే ఏది ప్లస్ ఏది మైనస్? ఏ మూవీ బాగుంది? గేమ్ చేంజర్ తో డాకు మహారాజ్ ని కంపేర్ చేయడం నా వల్ల అయితే కాదు. గేమ్ చేంజ్ చేసింది డాకు మహారాజు, గేమ్ చేంజర్ కాదు. గేమే చేంజ్ చేసింది డాకు మహారాజు. వాష్ అవుట్ అయిపోయినట్టేనా డాక్ మహారాజ్ ముందు గేమ్ చేంజర్? వాష్ అవుట్ ఏం కాదు, డ్రై వాష్ అయిపోయింది. వాడి డ్రై వాష్ ఎండబెట్టి ఆరేసి మరదెట్టారు. ఎవరు? బాలయ్యనా? గేమ్ చేంజర్ రామ్ చరణ్. అంటే బాలయ్య